హే గాయ్స్ ఎలా ఉన్నారు? ఇప్పుడు చాలా మందికి పాజిటివ్ థింకింగ్ గురించి తెలుసు. నెగెటివ్ థింకింగ్ గురించి తెలుసు. కానీ ఇంకో థర్డ్ ఆప్షన్ ఉంది. న్యూట్రల్ థింకింగ్. అసలు చాలా మంది తెలీదు. సైన్స్ ప్రకారం ఇలా థింక్ చేస్తే అసలు సూపర్‌గా ఉంటాం. ఒలింపిక్ అథ్లీట్స్ వాళ్ళందరూ కూడా దీని గురించి ఆలోచిస్తా ఉంటారు. ఇలాంటి మైండ్ సెట్‌నే ప్రిపేర్ చేసుకోవడానికి చాలా ట్రైన్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. మామూలుగా ఏంటంటే సింపుల్ ఒక ఎగ్జాంపుల్‌తో మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు మీ గార్డెన్ ఒకటుంది. దాంట్లో ఏంటంటే కలుపు మొక్కలు వస్తా ఉన్నాయి. ఒక పాజిటివ్ థింకర్ ఏం చేస్తాడు? నా గార్డెన్‌లో కలుపు మొక్కలు లేవు అనుకుంటాడు. కానీ లేవు అని పాజిటివ్‌గా ఆలోచిస్తే అక్కడ మారిపోతుందా? మారదు. నెగెటివ్ అతను ఏమనుకుంటాడు? అమ్మో! ఇన్నొచ్చినాయి ఇంక నా వల్ల కాదు. ఇక గార్డెన్ గురించే నేనేం చేయాలనుకుంటాడు. దానివల్ల ఏంటి మీకు నెగెటివ్ అవుతది. కానీ న్యూట్రల్ థింకర్ ఏం చేస్తాడంటే సిట్యుయేషన్ చూస్తాడు. చూసిన తర్వాత ఓకే. ఇప్పుడేంటంటే కలుపు మొక్కలొచ్చినియి. ఇప్పుడు నేనేం చేస్తాను అని అనుకుంటాడు. ఏం చేస్తాడు? కలుపు మొక్కలు పీకుతాడు, ఎంజాయ్ చేస్తాడు. సో, బేసిక్‌గా అదే న్యూట్రల్ థింకింగ్. ఇప్పుడు మనం మామూలుగా పాజిటివ్ థింకింగ్, ఇలా నెగెటివ్ థింకింగ్ అనేది మన ఎమోషన్స్‌తో ఆలోచించుకుంటున్నాం. కానీ న్యూట్రల్ థింకింగ్ అనేది ఫ్యాక్ట్ బట్టి మనం ఏం చేస్తాం మన కంట్రోల్ బట్టి ఉంటుంది. సరే ఇప్పుడు ఊహించుకోండి ఒక పర్సన్‌కి అతని లైఫ్‌లో ఏదో బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ జరిగింది. ఓకేనా? ఇప్పుడు కొంతమంది వచ్చేంటంటే పాజిటివ్‌గా ఆలోచించు అని చెప్తే అసలు పాజిటివ్‌గా ఆలోచించు హ్యాపీగా ఉండు అంటే, అరే! నేను సాడ్‌గా ఉంటున్నప్పుడు హ్యాపీగా ఎలా ఉంటానని ఫీలింగ్ వస్తది. సరే అదే ఒకవేళ నెగెటివ్ థింకింగ్‌కి వెళ్తామంటే ఇంక లైఫ్ అంతా వేస్ట్ చేసుకున్నట్టు అవుతుంది. అబ్బో! ఏంటిది అంటే మనకే నెగెటివ్ అవుతది. కానీ న్యూట్రల్ థింకింగ్ ఏం చేస్తాం ఆ సిట్యుయేషన్‌లో వాట్స్ ఇన్ మై కంట్రోల్. ఇప్పుడు నా చేతిలో ఏముంది? నా నెక్స్ట్ స్టెప్ ఏంటి? అదే న్యూట్రల్ థింకింగ్ అంటే. న్యూట్రల్ థింకింగ్ బ్రెయిన్‌కి చాలా చాలా నచ్చుతుంది. ఎందుకో చెప్పనా? బ్రెయిన్‌కి అబద్దాలంటే ఇష్టం ఉండదు. ఇప్పుడు మామూలుగా ఒక చెడ్డది జరుగుతున్నప్పుడు, చెడ్డది జరగలేదు అని ఆలోచిస్తామంటే అసలు బ్రెయిన్‌కి ఎందుకు అబద్ధం చెప్తున్నావు? నీకు ఇలా జరిగింది కదా! ఎందుకిలా అని చెప్పి ఒక డిస్టెన్స్ వస్తది. దాన్నే కాగ్నిటివ్ డిస్సోనెన్స్ అంటారు. అంటే మీకు జరుగుతుంది ఒకటి, మీ బ్రెయిన్‌కి చెప్తుంది ఒకటి. బేసిక్‌గా ఏంటంటే ఒక కాన్ఫ్లిక్ట్ క్రియేట్ అవుతది. ఏంటి ఇలా మాట్లాడుతున్నా అని చెప్పి స్ట్రెస్ కూడా వస్తుంది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఈ న్యూట్రల్ థింకింగ్‌లో వర్డ్స్ ఎలా ఉంటాయి? నెక్స్ట్ నేనేం చేస్తాను? నా స్టెప్ ఏంటి? నా కంట్రోల్‌లో ఏముంది? ఇలా మాట్లాడుకోవటం వల్ల బ్రెయిన్‌కి మీరు నెక్స్ట్ ఏం చేస్తారు? అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ మెకానిజంలో పడేస్తారు. ఇప్పుడు మామూలుగా ఏంటి ఎందుకు నాకు ఇలా జరుగుతుంది? లేక ఏంటి అలా ఆలోచిస్తా ఉన్నారనుకోండి నెగెటివ్ థింకింగ్ గాని, అయన్నీ ఏంటంటే ఎమోషన్స్‌తో కూడుకుంటుంది. మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్ మోడ్‌కి ఎళ్ళట్లేదు. దాని బదులు నెక్స్ట్ నా స్టెప్ ఏంటి అని అడిగామనుకోండి, ఆ ఒక్క క్వెషన్ వల్ల ఏంటంటే మీ బ్రెయిన్ అనేది షిఫ్ట్ అయిపోయి ఓకే. ఎలా సాల్వ్ చేద్దాం అన్న దాని ప్రకారం ఆలోచిస్తది. ప్లస్ దీని మీద రీసెర్చ్ కూడా ఉంది. మనం ఇచ్చే ఇన్‌పుట్స్ మనం ఎలాంటి డైలాగ్స్ మన బ్రెయిన్‌కి చెప్తున్నాం దాన్ని బట్టి డిఫరెంట్ డిఫరెంట్ హార్మోన్స్ కూడా రిలీజ్ అవుతాయని చెప్పి స్టడీ ఉంది. మీకు కనబడతా ఉంటది. సో, మనం ఏంటంటే ఇలాంటి ఇన్‌పుట్ ఇచ్చుకుందాం న్యూట్రల్ థింకింగ్‌లో. ఇప్పుడు పాజిటివ్ థింకింగ్‌లో కూడా కంటిన్యూ చెప్తారు. అంత బాగుంది అంటే బ్రెయిన్‌కి ఏం బాగుంది ఇలా జరిగిందన్న ఫీలింగ్ వస్తది. అది న్యూట్రల్ థింకింగ్ అంటే సరే ఇలా జరిగింది. అంటే ఫస్ట్ యాక్సెప్ట్ చేస్తున్నాం. ఇలా జరిగింది. సో, నెక్స్ట్ ఏం చేయాలి? అని అడిగితే ఏంటంటే బ్రెయిన్ ఓకే. సాల్వ్ చేద్దాం అనే మోడ్‌లోకెళ్తది. సో, ఈ న్యూట్రల్ థింకింగ్ అనే కాన్సెప్ట్ నేను ఒక బుక్‌లో చదివాను. ఇట్ టేక్స్ వాట్ ఇట్ టేక్స్ అని చెప్పి ట్రెవర్ మోవార్డ్ అని చెప్పి ఆయన రాసారు. ఆయన ఏం చెప్పారంటే సింపుల్ ఎగ్జాంపుల్స్. నెగెటివ్ థింకింగ్‌లో ఎలా ఉంటది? నేను ఒక వేస్ట్ అండి. ఐ యామ్ యూజ్‌లెస్ అని ఆలోచిస్తా ఉంటారు. పాజిటివ్‌లో ఏంటంటే నేను బెస్ట్ అని ఆలోచిస్తారు. కానీ న్యూట్రల్ థింకింగ్‌లో ఏంటంటే ఒకవేళ మిస్టేక్ చేస్తే నేను మిస్టేక్ చేశాను. సో, దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి నెక్స్ట్ స్టెప్ ఏంటి? చూసారా ఈ ప్రాసెస్ ప్రకారం ఏంటంటే మీరు గాల్లో లేరు. రియాలిటీలో ఉన్నారు. నెక్స్ట్ ఏం చేయాలని చెప్పి చేస్తారు. ఆటోమేటిక్‌గా బెస్ట్ అవుతారు. తర్వాత ఇంకో స్టడీ కూడా రిలీజ్ అయింది. పీఎంసీ జర్నల్‌లో. వాళ్ళు ఏం చెప్పారంటే ఉన్నది ఉన్నట్టు ఫస్ట్ మనం చెప్పుకొని నెక్స్ట్ ఏం చేయాలని ఆలోచించుకొని మనం చేస్తే ఆటోమేటిక్‌గా బాడీకి స్ట్రెస్ తగ్గుతుందంట. కార్టిసాల్ తగ్గుతుంది. ఇప్పుడు చాలా మందికి లైఫ్‌లో ఏదో జరుగుంటాయి. దాని గురించి ఆలోచిస్తేనే బ్రెయిన్‌లోకి స్ట్రెస్ వచ్చేస్తది అనుకుంటారు. ఎందుకు? వాళ్ళు ఆలోచిస్తే నెగెటివ్‌గా ఆలోచిస్తున్నారు. లేకపోతే పాజిటివ్‌గా కంప్లీట్ పాజిటివ్‌గా ఆలోచిస్తున్నారు. దాని బదులు న్యూట్రల్‌గా ఆలోచిస్తే సిట్యుయేషన్ గురించి బ్రెయిన్ కామ్ అవుతది. ఓకే. ఇతనికి సిట్యుయేషన్ అర్థమైంది. మనం ఇంప్రూవ్ అవుతామనే కాన్ఫిడెన్స్ వస్తది. సింపుల్‌గా చెప్పాలంటే ఒకటే ఒకటి. ఇప్పుడు పాజిటివ్ థింకింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు మీకు దెబ్బ తగిలిందనుకోండి. దెబ్బ తగిలేదని చెప్పి దాని మీద ఒక కట్టు కట్టుకోవడం. దానివల్ల ఏమన్నా పని చేస్తదా అంటే ఏం పని చేయదు. నెగెటివ్ థింకింగ్ ఏంటి? దెబ్బ తగిలింది. ఇంకా ఎందుకు తగిలింది అని టచ్ చేసుకొని తిట్టుకుంటూ అలా చేసుకోవడం వల్ల ఇంకా పెద్దగా అవుతది. కానీ న్యూట్రల్ థింకింగ్ ఏంటంటే ఓకే. దెబ్బ తగిలింది అని చెప్పి క్లీన్ చేసుకొని దానికి ఆయింట్‌మెంట్ పూసుకోవడం. సో, ఇప్పుడు మీరు విన్నారు. యాక్షన్ స్టెప్స్ ఏంటి? మనం ఎలా దీన్ని లైఫ్‌లో వాడుకుంటాం? దాని కోసం ఏంటంటే ఫస్ట్ ఈ కాన్సెప్ట్‌ని సూపర్ సింపుల్ చేసేసుకోవాలి. మన స్టెప్స్ ఏంటంటే లైఫ్‌లో ఎలాంటివి జరిగినా గుర్తుపెట్టుకొని నంబర్ 1 స్టెప్ ఉన్నది ఉన్నట్టు చెప్పండి. ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఒకరు ఎవరైనా ఫెయిల్ అయ్యారనుకోండి ఎగ్జాము. నేను ఎప్పుడు ఫెయిల్ అవుతుంటే నా బతుకెందుకు? అసలు లైఫ్ అంతా వేస్ట్ అలా మాట్లాడొద్దు. లేపోతే నేను సాధించి చూపిస్తా నెక్స్ట్ అది కూడా అవసరం లేదు. జస్ట్ ఏంటంటే ఓకే. ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాను. ఎందుకు మిస్టేక్స్ అయినాయి? నెక్స్ట్ ఏం చేయాలి? అనేది మనం ఆలోచించుకోవాలి. అంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి. ఈ న్యూట్రల్ థింకింగ్‌లో. సో, నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఒక్క థింగ్ మీరు రాసుకోండి. నేను చేయగలిగింది. ఈ సిట్యుయేషన్‌లో నేను బెస్ట్‌గా ఏం చేయగలుగుతాను? ఇప్పుడు ఒక పర్సన్ ఫెయిల్ అయ్యాడనుకోండి. అతను ఏం చేయగలుగుతాడు? ఒక్కసారి రివ్యూ చేసుకుంటాడు. ఎక్కడ మిస్టేక్ అయిందని చెప్పి. అందుకని నెక్స్ట్ టైమ్ రాసినప్పుడు ఆ మిస్టేక్ చేయకుండా ఉండడానికి. సో, ఒక్క థింగ్ మీరు ఏం చేయగలుగుతారు?
ఈ మిస్టేక్ నుంచి బయట రావడానికి. థర్డ్ వచ్చి చాలా చాలా ఇంపార్టెంట్, దీని మీద స్పెషల్ వీడియో కూడా చేశాను. అంటే ఎమోషనల్ వర్డ్స్, డ్రామాటిక్ వర్డ్స్ తీసేయండి. ఇప్పుడు ఏమైనా అయితే నాకెందుకు జరుగుతుంది, ఎప్పుడు నాకెలా జరుగుతుంది, నేను ఏది చేసినా, అలా ఎక్స్ట్రీమ్ వర్డ్స్ మాట్లాడద్దు. అలా చేయటం వల్ల ఏంటంటే బ్రెయిన్ కి మీరు టెన్షన్ ఇస్తున్నట్టు, ఎప్పుడు ఇలా జరుగుతుంది, ఇంకెందుకు వేస్ట్ అని బ్రెయిన్ సిగ్నల్స్ పంపొద్దు. అప్పుడు ఏంటంటే ఎప్పుడు ఏది చేసినా రాంగ్ ఎత్తడానికి బ్రెయిన్ ట్రై చేస్తుంది. సో చూసారు, జస్ట్ 3 స్టెప్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి జస్ట్ ఉన్నది ఉన్నట్టు చెప్పండి. సెకండ్ ఏంటంటే మీ చేతిలో ఉన్న వన్ థింగ్ ఏం చేస్తారో రాసుకోండి. థర్డ్, ఎమోషనల్ డైలాగ్స్ వద్దు. ఇదే మీరు న్యూట్రల్ థింకింగ్ ని అడాప్ట్ చేసుకోవడానికి 3 ప్రాక్టీసెస్. సో గుర్తుపెట్టుకోండి, మన బ్రెయిన్ కి పాజిటివ్ థింకింగ్, నెగిటివ్ థింకింగ్ అవన్నీ అవసరం లేదు. బ్రెయిన్ కి క్లారిటీ ఇంపార్టెంట్. క్లారిటీ ఉంటే కామ్ డౌన్ అవుతుంది. ఆ క్లారిటీ ఎలా వస్తుంది, మీరు నేను చెప్పిన స్టెప్స్ ఫాలో అవుతూ వస్తుంది, న్యూట్రల్ థింకింగ్ చేస్తే వస్తుంది. సో మీరు ఇది ఫాలో అవుతారు అనుకుంటున్నాను. ప్లస్ ఒకవేళ నేను రాసిన బుక్ మీరు తీసుకోకపోతే తీసుకుంటారని ఆశిస్తున్నాను. ది సూపర్ హ్యూమన్ కోడ్ అమెజాన్ #1 బెస్ట్ సెల్లర్ అయింది 2 days లోనే. అసలు షాక్ అయిపోయాను నేను కూడా. చాలా మందికి హెల్ప్ అయింది. అసలు హెల్త్ ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి అని కామన్ సెన్స్ తో, ఫుల్ సైన్స్ తో, ఎవరైనా చిన్న పిల్లోడు, ముసలి వాళ్ళు ఎవరు చదివినా అర్థమయ్యేటట్టు లాంగ్వేజ్ రాశాను. సో మీరు అమెజాన్ లో కానీ ఫ్లిప్కార్ట్ లో కానీ వెళ్ళి తీసుకోవచ్చు ది సూపర్ హ్యూమన్ కోడ్. సో ఎప్పటిలాగా నేను ఎప్పుడు చెప్పేది ఏంటి, మీరందరూ అవసరం, అది నాకు తెలుసు.